అందరికీ నమస్కారం. తల్లికి వందనం అనే పథకం ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే దేశద్రోహానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లికి వందనం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థి పేరుకి ఉన్న తల్లికి ఇస్తాము అని ప్రకటించారు. అయితే అక్కడ హిందువులు గుర్తించని విషయం ఏంటంటే అసలు అధిక సంతానాలు ఉన్నది ఏ కమ్యూనిటీలో ఉందో, ఏ రిలీజియన్లో ఉందో అందరికీ ఇప్పుడు తెలుసు. అధిక సంతానం ఒకళ్ళిద్దరి కంటే పిల్లలు లేరు హిందువుల్లోనూ. నలుగురు పిల్లలు, 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 20 మంది పిల్లలు ఉన్నది ఏ మతానికి ఉందో తెలుసు. అలాగే ఇప్పుడు మనకి ఏ మతంతో సమస్య వస్తుందో తెలుసు. భారతదేశం మీద పహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశంలో అనాథరైజ్డ్గా ఉన్న మతాలు, వాళ్ళు ముస్లింల యొక్క సంఖ్య, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు, వాళ్ళు ఎవరో గుర్తించలేని స్థాయిలో కలిసిపోయారు భారతదేశం అంతా అంటున్నారు. అంటే ఇది ఒక పెద్ద మనకి సమస్య కూర్చుంది. ఇప్పుడు వాళ్ళని గుర్తించడమే సమస్య అవుతుంది. వాళ్ళకి ఫండింగ్ తగ్గిస్తే కనీసం వాళ్ళని గుర్తించే అవకాశం వస్తుంది. వాళ్ళకి ఫండింగ్ పెంచితే ఇప్పుడు ఈరోజు జరిగింది అదే. అనంతపురంలో ఒక తల్లికి వందనం పేరుకి ఒక కుటుంబానికి 12 మంది పిల్లలకి పడిందిట. అంటే ఒక వ్యక్తికి 3 భార్యలు, ఆ 3 భార్యలకి కలిపి 12 మంది పిల్లలు. అలాగే ఈ రాయదుర్గం దగ్గర ఒకళ్ళకి 5 పిల్లలట. ఇక్కడ గుంటూరు దగ్గర ఒకళ్ళకి 8 మంది పిల్లలట. అంటే ఇలాగా ఒక్కొక్క ఇంట్లోనూ 8 మంది, 9 మంది, 10 మంది పిల్లలతోటి ప్రజాధనం అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంటే ఇది తీవ్రవాళ్ళని పోషించడం అవుదా? ఎందుకంటే ఓ పక్కన ఈ సంఖ్య తేలట్లేదు. అసలు అనాథరైజ్డ్గా ఉన్న బంగ్లాదేశీలు ఎవరో తెలియట్లేదు, పాకిస్తానీలు ఎవరో తెలియట్లేదు. వాళ్ళని ముందు బయట పెట్టకపోతే మన అంతర్గత భద్రత చాలా ఇబ్బందులు పడుతుంది. మరి ఆ సంఖ్య గురించి తెలుసుకోకుండా ఈ లోపల వాళ్ళకి వరాలు ఇస్తుంటే, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసి, వాళ్ళని అన్నీ ఇచ్చేసి, అసలు వాళ్ళ మీద సరైన వెరిఫికేషనే చేయకుండా, నిజం చెప్పాలంటే ఇది ప్రభుత్వ పాఠశాలకు తప్ప ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఇవ్వకూడదు అని ఖచ్చితమైన రూల్ ఎందుకు పెట్టలేదు? అది పెట్టాలి. నిజంగా ప్రభుత్వం ప్రాథమిక హక్కును కాపాడాలి అనుకుంటే ఆ పని చేయాలి. ఆ పని మానేసి ప్రైవేట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తామంటే ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు? ఒకటి ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం అయిపోతున్నాయి. రెండోది ముఖ్యంగా ఈ సంఖ్యాబలం, ఒక కమ్యూనిటీని పోషించే సంఖ్యాబలాన్ని పెంచే వ్యవస్థ అని స్పష్టంగా అర్థమైపోతుంది. పైగా వాళ్ళతో మనకు అన్ని సమస్యలు ఉన్నాయి. అంతా మనం అందరూ మన వాళ్ళే అంటుంటే వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడూ దురాగతాలే చేస్తున్నారు. ప్రతి చోట్లను ఆవుల్ని చంపద్దు బాబోయ్ అంటే ఆవుల్ని చంపుతున్నారు కావాలని. ఎక్కడ చంపద్దంటే దేవాలయాలకు తీసుకొచ్చి మరీ చంపుతున్నారు దారుణంగాను. మరి ఇంతలా చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ప్రభుత్వమే ఫండింగ్ చేస్తుంటే దీన్ని ఏమనాలి? అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మేము అందరం నమ్మి ఓట్లు వేసాం. ఇవి మేమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు అందరూ కూడా కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు వీళ్ళు చేస్తున్న పనులేంటి? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చాలామంది విద్యార్థులకి ఏదో ఒక వంక పెట్టి ఈ పథకం ద్వారా డబ్బులు రాలేదు. ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్న చోట్లోనే ఒక పిల్లలకి రావడం, ఒక పిల్లలకి రాకపోవడం, అసలు రాకపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి. అసలు దాని మీద సమగ్రంగా దృష్టి పెట్టవలసిన పని లేదా? ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఇస్తే ఇది నిజంగానే ఉపయోగపడేది. ప్రైవేట్ పాఠశాలలో ఉండే పిల్లల విద్యార్థులకి అనేసరికల్లా ప్రైవేట్ ఆటోమేటిక్గా బలపడుతోంది. ఇంకా దీంట్లో చాలా స్కామ్స్ ఉన్నాయి. ఆ స్కామ్స్ ఏంటో మెల్లిగా తర్వాత వీడియోలో చెప్తాను. కానీ ఇది మాత్రం తీవ్రవాదులను పోషించే చర్య. ఎందుకంటే ఓ పక్కన వాళ్ళకి ఫండింగ్ తగ్గిస్తే, వాళ్ళ సంఖ్య ఏంటో తెలిస్తే, దాంట్లో అనాథరైజ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరో గుర్తిస్తే, ఆ గుర్తించిన తర్వాత దేశ భద్రత ఏంటో చూడాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియదు, ఎవరెవరు ఏ సమస్యను తెచ్చుకొస్తారో తెలియదు. వాళ్ళు మనకేమో బంగ్లాదేశ్లోను, పాకిస్తాన్లోను హిందువులనేమో ఊచకోతలు కోసేస్తున్నారు. భారతదేశంలోనే వాళ్ళ ప్రభావం పెరిగిన చోట్లలో, బెంగాల్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్లలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. అటువంటప్పుడు ప్రభుత్వం దర్జాగా ఇలా డబ్బులు ఇచ్చేస్తుంటే మరి దీన్ని ఎవరు ఖండించలేండి? దేశ భద్రతకు సంబంధించిన విషయం కాదా? ఆలోచించండి. దేశం పక్కనేమో వాళ్ళ అనాథరైజ్డ్ నెంబర్ని ఎంతో బయటికి తీయాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు అనాథరైజ్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఆథరైజ్డ్గా వాళ్ళని పోషిస్తూ ఉంటే, వాళ్ళకి ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటే, ప్రజాధనాన్ని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే మరి ఏ విధంగా రక్షణ కలుగుతుంది? ఆలోచించండి ఒకసారి. ఇలా వేలలో కోట్లలో డబ్బు ఖచ్చితంగా తీవ్రవాదుల చేతులకు వెళ్తోంది అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆధార్ కార్డులు ఏవి వెరిఫై చేయాలి కదా. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆధార్ కార్డులన్నీ వెరిఫై చేయకుండా ఎలా ఇచ్చేస్తారు వాళ్ళకి? కానీ వాళ్ళకే ఇస్తున్నారు. 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వచ్చాయా? 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి వచ్చాయా? కానీ మరి ఇక్కడ 2 పిల్లలు ఉంటే 1 పిల్లడికి వస్తున్నాయి, ఒకటే పిల్లలు అంటే ఆ పిల్లకి రావట్లేదు. మరి వాటి పరిస్థితి ఏంటి అంటే ఆలోచించండి. ఇది చాలా చాలా దారుణంగా, పాక్షికంగా ఒక వర్గాన్ని పోషించడం కోసం, ఒక వర్గం అని కాదు, ఇక్కడ ముఖ్యంగా దేశద్రోహ వర్గాన్ని పోషించడం కోసం చేస్తున్న ప్రక్రియ అని అర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా దీని మీద ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దాని మీద నిజాలు బయటికి తీయాలి. లేకపోతే అందులో ఎవరెవరో మనకేం తెలుసు? ఎవడో ఒక అనాథరైజ్ బంగ్లాదేశీయో, లేకపోతే మయన్మార్ నుంచి వచ్చినవాడో, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చినవాడో ఉంటాడు.
వాడిని ఇక్కడ ఉండే పేరెంట్స్ వాళ్ళు ఎవరో మా పిల్లాడు అని చెప్పేసి వాళ్ళు రాసేసుకుని ఎన్రోల్ చేసుకుని స్కూల్లో వేసేసి అక్కడి నుంచి వాళ్ళకి ఈ తల్లికి వందనం పథకం, రేషన్ కార్డు ద్వారా ఉచిత పథకాలు, ఉచితాలు ఇన్ని ఇచ్చేస్తుంటే ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఏమో ఎలా రక్షించాలని ఆలోచిస్తూ నానాపాట్లు పడుతుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చేసేస్తుంటే అదే కూటమిలో ఉంటూ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పటికైనా సరే అందరికీ చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లికి వందనం అనే పథకం నిజంగా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇవ్వండి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎవరికి పడితే వాడికి ఇచ్చేయడం ఏంటి? ఊరికే పబ్బేళాలు పంచిపెట్టినట్లు ప్రజాధనాన్ని సర్వనాశనం చేయడం కదా. కనీసం ఒక 30 మార్కులు 100 మార్కులకు 30 మార్కులు వచ్చిన వాళ్ళకైనా ఇస్తామనే మాటలు పెట్టండి. అలా ఇస్తే ఉపయోగం అవుతుంది. 1 మార్కు కూడా రాని వాడు, అసలు విద్యార్థి ఉన్నాడో లేదో తెలియని వాడు వాళ్ళందరికీ ఇచ్చేస్తే ధనం దుర్వినియోగం అవుదా? ఎప్పటికైనా ఆలోచించండి. జై హింద్.